కామారెడ్డి జిల్లా కేంద్రంలో 6 ఏళ్ల చిన్నారిపై జరిగిన సంఘటనని ఖండిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ తెలిపారు. 6 ఏళ్ల బాలికపై జరిగిన విషయంలో చట్టపరమైన యాక్షన్ తీసుకున్న పోలీసులు అభినందనలు తెలిపారు. ఇక కొంతమంది యువకులు పోలీసులపై రాళ్ల దాడి చేయడం సరైంది కాదని అన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోరారు. ఇక ప్రస్తుతం కామారెడ్డి పట్టణం శాంతియుతంగా ఉందని తెలిపారు. కొంతమంది అమాయక పిల్లలు పాఠశాలల వద్దకు వచ్చారని, పోలీసులు అరెస్టులు చేసి వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు. వారికి భవిష్యత్తు ఉన్నందున వారిని కేసులను మినహాయించాలని కోరినట్లు తెలిపారు. స్కూల్ మేనేజ్మెంట్ కూడా పిల్లలకు తక్షణమే తీసుకుపోండి అంటే వాళ్ళు అందరు పిల్లలకు సురక్షితంగా ఇంటికి తీసుకుపోవాలని హైపర్ అయి వాళ్ళు ఉరికి వచ్చినారు. దాంతో ఒక జీవదాని స్కూల్ దగ్గర పెద్ద జనాభా మొబిలైజేషన్ అయిపోయింది. అది ఎవరు కంట్రోల్లో లేకుండా వెళ్ళిపోయినారు. ఇటు చూస్తే అమ్మాయి చనిపోయింది అని ఉంది, ఒక చూస్తే రేప్ అని వస్తున్నది, ఒక దిక్కు నుంచి పేరెంట్స్ వచ్చి తీసుకుపోని వాళ్ళు చెప్తున్నారు. ఈ అన్ని గందరగోళంలో ఉద్రేకత వచ్చింది. లోపల కొంతమంది లోపల స్కూల్కి వెళ్ళిపోయినారు. పోలీసు ఎంత కంట్రోల్ చేసినా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయి పోలీసు లాఠీ చార్జ్ చేసినారు. అంతవరకే కరెక్ట్. తర్వాత ఈ మాబ్ లో కొంతమంది పిల్లలు యూత్ మన రాళ్లతో పోలీస్ మీద అటాక్ చేయడం, దానివల్ల కామారెడ్డి సిఐ చంద్రశేఖర్ కు తలకాయ మీద తలిగి 6 కుట్లు పడడం, వీళ్ళకి అందరికీ దెబ్బలు తగిలింది. దాన్ని కూడా నేను ఖండిస్తున్నాను. ఈ ఘటనలో పాల్గొన్న కెమెరాలో ఉన్న వాళ్ళు ఎవరున్నా చట్టపరంగా చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలా. అలాగే కొంతమంది అక్కడ పేరెంట్స్ పిల్లలు తీసుకొచ్చినందుకు కెమెరాలో వచ్చినా కూడా అయ్యో కెమెరాలో కనిపిస్తాను కానీ అని కేసులు చేయకుండా అది కూడా చేయాలి. వీళ్ళు ఏ టైంకు వాళ్ళకు మెసేజ్ వచ్చింది, ఏ టైంకు వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరి అక్కడ స్థలానికి వచ్చినారు, కోఇన్సిడెంట్ అయిపోయింది. కొంతమంది ప్రొటెస్ట్ ఎందుకు వచ్చారు, కొంతమంది వాళ్ళ పిల్లలకు తీసుకుపోయేందుకు స్కూల్ మేనేజ్మెంటే వాళ్ళకి 2 పిల్లలు తీసుకుపోమని చెప్పినందుకు అక్కడ కోఇన్సిడెంట్ అయిపోయింది. అది పరిశీలించి అమాయకులకు అందరినీ పోలీస్ తక్షణమే ఇన్నోసెంట్స్ ఉన్న వాళ్ళకు ఒకవేళ తొందరపాటులో కేసు ఎఫ్ఐఆర్ ఉన్నా అది తీసేయాలని నేను ఎస్పీ గారికి అండ్ ఐజీ గారికి